దేవుని పరిశుద్ధ నామమునకు వందనాలు. ఈరోజు రాత్రికాల సమయంలో మనం ప్రార్థనతో ఈ కూడికను ఆరంభించుకుందాం. మహాపరిశుద్ధుడు వగు మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలయ్యా. ఇదిగో తండ్రి, ఈ లైవ్ కార్యక్రమాన్ని తండ్రి మేము ఆరంభించబోచుండగా తండ్రి, నీ శక్తి చేత మమ్మల్ని నింపి తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలయ్యా. ఇదిగో ఎందుకు పనికిరానంటే నన్ను తండ్రి నీవు లేవనెత్తి నీ కొరకై తండ్రి నన్ను వాడుకుంటున్న విధానానికై నీకు వందనాలు. ఇదిగో నీ దాసురాల ద్వారా తండ్రి ఈరోజు ఏ వర్తమానం అయితే మాట్లాడబోతున్నావో తండ్రి, ఇదిగో తండ్రి మా మనసులను తండ్రి తేటపరిచి మేము విని తండ్రి నీ అందు భయభక్తులు కలిగి జీవించుటకు నీ కృపను అనుగ్రహించండి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్న దేవుడు కనుక ఎవరైతే తండ్రి ఏ వాక్యం కోసం అయితే తండ్రి ఆశతో ఎదురు చూస్తున్నారో వారితో నీవు మాట్లాడమని యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. పాటను పాడుకుంటూ దేవుని మహిమపరుద్దాం. ప్రార్థన శక్తి నాకు కావాలన్న పాటను పాడుకుంటూ దేవుని నా శక్తి నాకు కావాలి, అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. వందనాలు తండ్రి. పొందిన శక్తి నేను వాదింపగ దయచేయుమా. మోషే ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. చేర్చినావు దయచేర్చినావు ఇకతునా నింపుమా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా.
ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమా ప్రార్థించ నిరంతరం ప్రార్థింపగ కృప చూపుమా నిరంతరం ప్రార్థింపగ కరుతూపుమా గుహలో దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా సింహాల గుహలో దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా నీతో నడిచే వరమీయుమా నీతో నడిచే వరమీయుమా నీ సిలువను మోసే కృపణీయుమా నీ సిలువను మోసే కృపణీయుమా శక్తి నాకు కావాలయా చోక ప్రభుషేకం కావాలయా ప్రార్థన శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా యేసయ్యా కావాలయ్యా ఈ లోక అభిషేకం కావాలయా యేసయ్యా కావాలయ్యా ఈ ఆత్మ అభిషేకం కావాలయా ప్రార్థన శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా హల్లెలూయా దేవునికి స్తుతులు వందనాలు మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మరి ఒకసారి విండ్ ఆఫ్ గాడ్ 24 పేజ్ లైవ్ ఆరాధన ద్వారా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తున్నాను. ఈ లైవ్లో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి దేవునికి ఎంతగానో మహిమ ఘనత ప్రభావములు కలుగునుగా ప్రార్థించుకొని ఈరోజు వాక్యంలోనికి మనం వెళ్దాం, ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. గడిచిన దినములన్నీ నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకొని ఈ దినం వరకు సజీవ లెక్కలో ఉంచున్నాము తండ్రి. ఈ సమయమున మేము ఏది కలిగి ఉన్నాను తండ్రి, అది కేవలము నీ కృప అయ్యింది ప్రభువా. నేను ఏది కలిగి ఉన్నాను ప్రభువా, నీ కేవలము నీ కృప ద్వారానే కనుక తండ్రి సజీవ లెక్కలో నిలబడి నేను స్తుతించి ఆరాధించుటకు తండ్రి కొద్ది సమయము పాటల ద్వారా నేను మాయపరిచి ఉండగా తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయా వాక్య పరిచయలో నేను వాడబడబోతుండగా తండ్రి కావాల్సిన జ్ఞానాన్ని దయచేసే దేవుడో, వివేకాన్ని వివేచనను కలుగజేసే దేవుడో తండ్రి. ఈ వాక్యము మాకు జీవము కనుక ప్రభువా. ఎంతమందికి అయితే ఈ వాక్యము వారికి ఆదరణకరంగా, వారిని తృప్తిపరిచే విధంగా, వారిని బలపరిచే విధంగా ఉండబోతుందో ప్రభువా, నీవు ఎరిగి ఉన్న దేవుడవు. అనేకులు ఈ లైవ్ చూచులాగున మీరే సహాయము చేయండి. నీ వాక్యము చేత మమ్మల్ని అందరినీ బలపరచండి. నీ జీవవాక్యము చేత మమ్మల్ని ఇంకనూ తండ్రి తెప్పరిలా చేసి నీ సిలువ చాటున మమ్మల్ని మరుగుపరుచుకొని ఈ ఆరాధన అంతటి ద్వారా నీకే మహిమ ఘనత ప్రభావములు కలుగునట్లుగా
మీరే మాకు తోడయండి నడిపిస్తారని నమ్మచ్చు. నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. అందరికీ మరి ఒకసారి వందనాలు తెలియజేస్తున్నాను. రాజకాల సమయమున నిర్గమకాండము 35వ అధ్యాయంలో నుండి చివరి కొన్ని మాటలు మనము ధ్యానించుకోబోతున్నాము. మరియు మోషే ఇశ్రాయేలులతో ఇట్లనెను, చూడుడి, యెహోవా ఊరు కుమారుడును హూరు మనమడునైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును, రత్నములను సానబెట్టి పొదుగుటకును చిక్కుటకును, విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వానిని నింపి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఈ లోకంలో మన జ్ఞానం అంతయు కూడా వ్యర్థము. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్న దేవుడు, వాక్యమే జీవమై ఉన్న దేవుడు, వాక్యమే శరీరధారి అయి ఉన్న దేవుడు. రాజకాల సమయంన నీవు ఈ వాక్యం వింటున్న నీవు, దేవుడు ఈ మాటల చేత మీ ప్రతి ఒక్క అవసరతను ఆయన తీర్చువాడిగా ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, మరియు మోషే ఇశ్రాయేలుతో ఇట్లా నేను, యెహోవా దేవుడు హూరు కుమారుడును నూరు కుమారుడునైన బెసలేలును పేరు పెట్టి పిలిచిన దేవుడు. దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిచే దేవుడు. చూడుము, నిన్ను నా అరచేతుల్లో చెక్కుకొని ఉన్నానని దేవుని వాక్యం ద్వారా మనల్ని బలపరిచిన దేవుడు. పరిశుద్ధ గ్రంథం అంతయు కూడా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో చెప్పబడినటువంటి వాక్యములతో నింపబడినటువంటి జీవ గ్రంథము. ఇక్కడ దేవుడు అదే రీతిగా బెసలేలును పేరు పెట్టి పిలిచిన దేవుడు. ఎందుకు అంటే ఆయన పని జరుగుటకు, పని అక్కడ చేయించుకోవడానికి పేరు పెట్టి పిలిచిన దేవుడే వారికి ఏం చేస్తున్నాడంట, ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని యొక్క ఆత్మను వారికి నింపుతున్న దేవుడు. ఈ రాజకాల సమయమున నీకు ఏది కొరతగా ఉన్నను, కుటుంబ విషయమే కానీ, ఆర్థిక విషయమే కానీ, వ్యాధుల చేత, ఇంకా ఏ ఇతర ఇబ్బందుల చేత, నీ కుమారుడి వివాహ విషయమే కానీ, కుమార్తె వివాహ విషయంలోనే కానీ, గవర్నమెంట్ జాబ్ కోసం నువ్వు ట్రై చేస్తున్నావా, మరి ఏ విషయంలో నువ్వు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఆయన నీకు అవన్నీ కూడా కలుగ చేసే దేవుడిగా ఉన్నాడు. ఇక్కడ దేవుడు బెసలేలును ఆయన ఆత్మతో నింపి, దేవుడు తన పనిని జరిగించుటకు దేవుడు పేరు పెట్టి పిలిచిన దేవుడను నేనే అని ఇక్కడ మోషే ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తున్నాడు. మరి ఈ దినమున నిన్ను ఎవరు గుర్తించడం లేదేమో కానీ నిన్ను పేరు పెట్టే పిలిచే దేవుడు పరలోకమందున్న మన తండ్రి. మనం ఎటువంటి తండ్రిని కలిగి ఉన్నామంటే, శాశ్వతమైన ప్రేమను చూపించేటువంటి, కృపను చూపించేటువంటి తండ్రిని మనము కలిగి ఉన్నాము. ఎవరికీ లేనటువంటి ధన్యతను దేవుడు ఈ దినమున నీకు, నాకు, మనందరికీ కూడా దయచేసి ఉన్నాడు. ఎందుకంటే మనం ఈ దినమున ఎంతో సంతోషంగా ఉన్నాము. ఎన్నో బాధలను మనం అనుభవించి ఉండవచ్చు, కానీ మనకంటే ఎక్కువ బాధలు అనుభవించిన వారు ఎంతోమంది ఉన్నారు. భయంకరమైన కోవిడ్ చేత ఎంతోమంది కుటుంబాలలో దుఃఖము, బాధ, ఇప్పటికీ కూడా కన్నీరు కారుస్తున్నటువంటి బిడలు ఎంతోమంది ఎన్నో కుటుంబాల్లో ఉన్నారు. కానీ మనమైతే స్వల్పమైనటువంటి చిన్న చిన్న విషయాలలో మనం ఇంకనూ దుఃఖిస్తున్నామా? ఆ దుఃఖాన్నంతయు కూడా తీసివేసే దేవుడు, పేరు పెట్టి పిలిచి నిన్ను బలపరిచే దేవుడు మనము కలిగి ఉన్నాము. అతడును దాను గోత్రికుడును అహిసామాకు కుమారుడైన అహోలియాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించెను. దేవుడు ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగజేసి ఆత్మతో నింపే దేవుడే కాక, దేవుడు బుద్ధి పుట్టించే దేవుడుగా మనకున్న దేవుడు. ఇశ్రాయేలీలు
దేవుడు చేసినటువంటి 10 ఆశ్చర్యమైనటువంటి కార్యములను వారు చూసినప్పటికీ కూడా వారు ఒకానొక సమయంలో వారు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో వారికి ఉన్నటువంటి వివేచన జ్ఞానమును, బుద్ధిని, ఇక్కడ ప్రజ్ఞను, వివేకమును, జ్ఞానమును వారు సమస్తమును కోల్పోయిన వారుగా మనము గడిచినటువంటి నిర్గమకాండం అధ్యాయాల్లో మనం చదువుకున్నాం. శ్రమలు రాగానే, శత్రువు తరుముచుండగానే వారి శారీరక విషయంలో, ఆహారము విషయంలో, నీటి విషయంలో వారు సనగడము, గునగడము, యెహోవానే శోధించినటువంటి బుద్ధి లేని, వివేకము లేనటువంటి జనులు ఇశ్రాయేలు ప్రజలు. ఇటువంటి వారికి దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే ప్రజ్ఞ, వివేక, జ్ఞానములు కలుగజేసి వారిని ఆత్మతో నింపి వారందరికీ కూడా దేవుడు బుద్ధి పుట్టించే దేవుడుగా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయమున మనము ఏ రీతిగా ఉన్నామో మనము కూడా అజ్ఞానముతో, వివేకముతో, మనలో జ్ఞానము, వివేకము, ప్రజ్ఞ ఇవన్నీ కూడా మనలో లేవేమో, కానీ వాటన్నిటినీ కలుగజేసే దేవుడు మనకున్న గొప్ప దేవుడు. నీలో ఏ లోపమునను కూడా ఆ లోపాన్ని దేవుడు సరిచేసే దేవుడు. ఆయన లోపాలను ఎత్తి చూపే దేవుడు కాదు, కానీ నీ లోపాల నిమిత్తము ఆయన తండ్రి యొద్ద కన్నీరు కార్చే దేవుడుగా మన పట్ల ఉన్న దేవుడు. చిక్కువాడేమి, చిత్రకారుడేమి, నీల ధ్రుమ రక్తవర్ణములతోనూ సన్ననారతోనూ బూట పని చేయువాడేమి, నీతగాడేమి చేయు సమస్త విధములైన పనులు అనగా ఏ పని అయినను చేయువారి యొక్కయు, విచిత్రమైన పని కల్పించు వారి యొక్కయు పనులను చేయునట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు వారికి ప్రజ్ఞ, వివేక, జ్ఞానములు ఇచ్చి కలుగునట్లుగా చేసి ఆత్మతో నింపి బుద్ధి పుట్టించి వారి హృదయములను ఆయన ఏం చేస్తున్నాడంటే జ్ఞానముతో నింపి ఉన్నాడు. ఈ దినమున నీకు జ్ఞానము కొదువగా ఉందా? లోక జ్ఞానం అంతయు కూడా వ్యర్థము, ఎవరు కూడా జ్ఞానిని అనుకొనకూడదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. మనమే జ్ఞానులం అనుకుంటున్నామా? అదంతయు కూడా వ్యర్థము. యెహోవా ఇచ్చేటువంటి జ్ఞానము శాశ్వతమైనది. ఆయన హృదయములను జ్ఞానముతో నింపినట్లయితే మనము మన జీవితంలో మనము ఏ రీతిగా ఉంటామంటే దేవుడు ఏర్పరచుకున్న బిడలముగా పరిశుద్ధ స్థలములో ఆయనను స్తుతించే బిడలముగా ఉండాలంటే మన జ్ఞానము సరిపోదు, మన బుద్ధి సరిపోదు, మన వివేకము సరిపోదు. కానీ ఆయన ఆత్మ చేత మనము నింపబడినట్లయితే ఇవన్నీ కూడా శాశ్వతమైనవిగా దేవుడు మోషే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. 36వ అధ్యాయము 1 నుండి 7 వచనములను చదివినట్లయితే పరిశుద్ధ స్థలము యొక్క సేవా నిమిత్తము ప్రతి విధమైన పని తెలుసుకొనుటకై యెహోవా ఎవరికి ప్రజ్ఞ, వివేకములు కలుగజేసెనో అట్టి బెసలేలును, అహోలియాబును మొదలైన ప్రజ్ఞావంతులందరూ యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయుదురనెను. ఇక్కడ దేవుడు ఎవరికైతే దేవుని పని చేయుటకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యక్ష గుడారంలో యాజకత్వము చేయుటకు వారికి కావలసిన వస్త్రములను వారు తయారు చేయుటకు దేవుడు ఎవరినైతే పేరు పెట్టి పిలుచుకున్నాడో, ఎవరికైతే బుద్ధిని, జ్ఞానమును కలుగజేసి ఉన్నాడో, హృదయాలను జ్ఞానముతో నింపి ఉన్నాడో, వారు సేవా నిమిత్తము వారు చేయవలసినటువంటి ప్రతి పనిని వారు చేయుటకు వారికి యెహోవా దేవుడు ఆజ్ఞాపించిన అంతటి చొప్పున వారు చేయుదురని మోషేకు యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు. పరిశుద్ధ స్థలము యొక్క సేవా నిమిత్తము దేవుడు, పరిశుద్ధ స్థలము అనగా దేవుని యొక్క సన్నిధి. ఆ సన్నిధిలో దేవుడు ఏర్పరచుకున్నటువంటి వీరు యెహోవా దేవుడు ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయుదరని మోషేకు యెహోవా దేవుడు తెలియపరుస్తూ, బెసలేలును, అహోలియాబును యెహోవా ఎవరి హృదయములలో ప్రజ్ఞ పుట్టించెనో ఆ పని చేయుటకు ఎవరిని హృదయము వానిని ప్రేరేపించెనో వారందరినీ మోషే పిలిచెను. ఇక్కడ మోషే యెహోవా ఎవరి హృదయములలో, అక్కడ ఉన్న ప్రజలలో బెసలేలుతో పాటు, అహోలియాబుతో పాటు
ప్రజ్ఞ పుట్టించిన ప్రతి ఒక్కరిని కూడా వారి హృదయము ప్రేరేపించబడిన వారందరినీ కూడా మోషే పిలుస్తున్నాడు. ఎందుకు అంటే ప్రత్యక్షపు గుడారపు యొక్క పనులను చేయుటకు యెహోవా దేవుడు ఏదైతే ఎంత పొడవు ఎంత వెడల్పు ఎన్ని అడ్డుకర్రలను ఏ రీతిగా దాని నిర్మాణము ఉండాలో దేవుడు వారికి సెలవిచ్చిన రీతిగా ఆ పనులను పూర్తి చేయుటకు మోషే వారు సిద్ధపడిన మనస్కులు ఎవరైతే మనస్సు కలిగి ఉన్నారో వారి ప్రేరేపింపబడినటువంటి హృదయము గల వారందరినీ కూడా మోషే పిలుస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో కూడా ఆయన పరిచర్య చేయుటకు, ఆయన పనిలో పాత్రలుగా వాడబడుటకు దేవుడు మీకు ఎన్నో తలాంతులు ఇచ్చి ఉండవచ్చు. అవన్నీ కూడా మన కోసం ఎవరో ప్రార్థన చేస్తారు, మన కోసం ఎవరో విజ్ఞాపన చేస్తారని మనం అవన్నీ కూడా పక్కన పెడుతున్నామా? లేదా మన హృదయాలు ప్రేరేపింపబడి మనము కూడా దేవుని పరిచర్యలో వాడబడుటకు ఈ అంత్య దినాల్లో మనల్ని మనము ప్రజ్ఞావంతులముగా మనము దేవుని ఎదుట కనపరచబడాలని ఆశ కలిగి ఉన్నావా? ప్రియ సహోదర సహోదరి, నిన్ను నువ్వు పరీక్షించుకోవాల్సిందిగా దేవుని నామం పేరట మీకు మనవి చేయుచున్నాను. ఇక్కడ ఎవరి హృదయాలైతే ప్రేరేపించబడ్డాయో వారందరినీ కూడా మోషే పిలుస్తున్నాడు. ఎందుకు అంటే దేవుడు సెలవిచ్చిన రీతిగా ప్రత్యక్షపు గుడారమును నిర్మించుటకు వారి యొక్క విధులను, దేవుడు ఇచ్చిన విధులను, ఆజ్ఞలను వారు నెరవేర్చడానికి మోషే వారిని పిలుస్తున్నాడు. స్వచ్ఛందంగా అర్పణలు వద్దు అనేంత వరకు కూడా ఈ 1 నుంచి 7వ వచనము వరకు వారు అర్పణలు తెస్తున్నారు. ఎందుకు అంటే వారి హృదయములు ప్రేరేపించబడినవి కనుక వారు పరిశుద్ధ గుడారమునకు కావలసినటువంటి స్వచ్ఛంద అర్పణలు వారు తెస్తున్నారు. 3వ వచనము చదివినట్లయితే, ఆ పని చేయుటకై వారు పరిశుద్ధ స్థలము యొక్క సేవ కొరకు ఇశ్రాయేలీయులు తెచ్చిన అర్పణములన్నిటినీ మోషే యొద్ద నుండి తీసుకునిరి. ఆయనను ఇశ్రాయేలీయులు ఇంకా ప్రతి ఉదయమున మనఃపూర్వకముగా అర్పణములను అతని యొద్దకు తెచ్చిచుండిరి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ వారు స్వచ్ఛందంగా వారి అర్పణలు తెస్తూ వారు ఏం చేస్తున్నారంటే, ఇశ్రాయేలీయులు ప్రతి ఉదయమున మనఃపూర్వకముగా అర్పణములను అతని యొద్దకు తెచ్చుచుండిరి. ఎవరైతే హృదయపూర్వకంగా ఆయనను స్తుతిస్తారో, ఆయనకు ప్రార్థిస్తారో, అందుకే కొత్త నిబంధన గ్రంథంలో మొదటిగా దేవుడు ఇచ్చిన ఆజ్ఞ, మీ పూర్ణ హృదయంతో, మీ పూర్ణ ఆత్మతో, మీ పూర్ణ మనసుతో దేవుడైన యెహోవాను సేవింపవలెను. ఆ రీతిగా ఎవరైతే వారు మనఃపూర్వకంగా, హృదయపూర్వకంగా దేవునికి అర్పణములు చెల్లిస్తారో వారి అర్పణములను దేవుడు స్వీకరించే దేవుడుగా ఉన్నాడు. వారి హృదయ వాంఛలను నెరవేర్చే దేవుడిగా ఉన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలీయులు కూడా ప్రతి ఉదయం మనఃపూర్వకంగా వారు అర్పణములను యెహోవా యొద్దకు తెచ్చుచున్నారు. అప్పుడు పరిశుద్ధ స్థల సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు తాను చేయు పని విడిచి వచ్చి మోషేతో చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమై సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహువిస్తారము తీసుకొని వచ్చుచున్నారని చెప్పగా, మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణమునైనను తేవద్దని ఆజ్ఞాపించెను కనుక పాలెమందంతటను ఆ మాట చాటించిరి. ఆ పని అంతయు చేయనట్లు దాని కొరకు వాడు తెచ్చిన సామాగ్రి చాలినది, ఇది అత్యధికమైనది కనుక ప్రజలు తీసుకుని వచ్చుట మానిరి. ఇక్కడ దేవుడు ప్రత్యక్షపు గుడారమునకు కావలసినటువంటి వాటన్నిటినీ కూడా మోషేకు సెలవిచ్చినప్పుడు ఇక్కడ ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంటే బహు విస్తారముగా వారు తీసుకొని వస్తున్నారు. దేవునికి వారు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. మన జీవితంలో మనము గడిచిన జీవితము మనది ఏ రీతిగా ఉంది, ఇప్పుడు ఉంటున్న జీవితము ఏ రీతిగా ఉంది, ఎప్పుడైనా మనం ఆలోచించుకున్నామా? ఈరోజు ఇలా ఉన్నామంటే కారణము గడిచిన ప్రతి నిమిషము ప్రతి క్షణము దేవుడు ఎన్నో మేలు చేసి
మనల్ని ఈ రీతిగా ఈ దినమున నిలబెట్టుకున్నాడు. ఇశ్రాయేలీలు కూడా దేవుడు వారి పట్ల చేసిన ప్రతి ఒక్క విమోచనను బట్టి 430 సంవత్సరంల వారి బానిసత్వ జీవితాన్ని దేవుడు వారికి ఇచ్చిన విమోచనను బట్టి వారు ఇక్కడ ఏం చేస్తున్నారంటే దేవుని కొరకై వారు ఏం చేస్తున్నారు, బహు విస్తారముగా తీసుకొని వస్తున్నారు. విస్తారముగా విత్తువాడు విస్తారం అన్న పంటను కోయును కనుక ఇక్కడ వీళ్ళు విస్తారముగా దేవునికి ఇస్తున్నారు. ఏ రీతిగా ఇస్తున్నారంటే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడునైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణనైనను తేవద్దని ఆజ్ఞాపించెను. ఎందుకు అంటే అక్కడ చాలినంత సామాగ్రి అక్కడ దేవుడు వారి ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ విధులను బట్టి వారు ప్రజ్ఞా వివేక జ్ఞానములు బుద్ధిని బట్టి వారు యెహోవాకు విస్తారముగా వారు అక్కడ సమర్పించి ఉన్నారు. అదంతయు కూడా అత్యధికమైనది. అది కనుక ప్రజలు ఇంకా తీసుకురాకూడదని మోషే అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలందరికీ, స్త్రీలకు పురుషులకు ఆజ్ఞాపించి ఉన్నాడు. ప్రజలందరిలో ఇవ్వాలి అనేటువంటి ఉత్సాహము ఇశ్రాయేలీలు కలిగి ఉన్నారు. ఎందుకు అంటే దేవుడు వారి జీవితంలో ఎన్నో మేలు చేసి ఉన్నాడు. ఈ జీవితంలోని నా జీవితంలో దేవుడు ఏ మేలు చేయలేదని మీరు ఏ ఆలోచన మీరు కలిగి ఉన్నారో నాకు తెలియదు, కానీ దేవుడైతే ఎన్నో మేలు అనుదినము ప్రతిదినము మనకు తెలియకుండానే దేవుడు ఎన్నో మేలు చేస్తున్నాడు. ఒకవేళ మనము అవన్నీ జ్ఞాపకం నాకు తెచ్చుకున్నట్లయితే మన జీవితకాలం అంతయు కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు మన జీవితకాలము సరిపోదు. ఇక్కడ ప్రజలందరూ కూడా ఇవ్వాలి అనేటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉండటకు గల కారణం ఏంటంటే దేవుడు వారిని ఎన్నో జాతులు ఉన్నప్పటికీ కూడా ఒక ప్రత్యేకమైన జాతిగా దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. గుడారము నిర్మాణము పనులను బెసలేలు అహోలియాబు అనే ఇద్దరు పర్యవేక్షిస్తున్నట్టుగా ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. మన విమోచకుడైన దేవుడు మన కొరకు కాపుదలను ప్రసాదిస్తున్నాడు. ఇశ్రాయేలీలకు కాపుదలను ప్రసాదించిన దేవుడే మన జీవితంలో కూడా ఆయన కాపుదలను అనుదినము మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. కనుక ఆయనకి మహిమ ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. ఆమేన్. పొట్టేళ్ల చర్మము, మేకల వెంట్రుకలు, పలకలు, దిమ్మలు యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని అనేక విధాలుగా చాటి చెబుతున్నట్లుగా ఇక్కడ ప్రత్యక్ష గుడారంలో అవన్నీ కూడా ఉంచుటకు దేవుడు వాటినన్నిటినీ కూడా సిద్ధపరచమని అక్కడ వివేక హృదయం కలిగిన స్త్రీలు, వివేక జ్ఞానము కలిగిన స్త్రీలను కూడా దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. 35వ అధ్యాయంలో ఈ గుడారము 30 మూరల పొడవు, 10 మూరల వెడల్పు, 10 మూరల ఎత్తు కలిగి ఉన్నటువంటి గుడారమును యెహోవా దేవుడు మోషే ద్వారా అహరోను కుమారుల యాజకత్వము ద్వారా తాను ప్రేమించిన ఇశ్రాయేలు ప్రజలకు సమీపముగా నిర్మించమని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. మన దేవుడు మనకు సమీపముగా ఉండాలని కోరుకునే దేవుడు. ఎందుకంటే ఆయన సన్నిధి మనతో ఉన్నట్లయితే మనకు ఏ కొరత ఉండదు, ఏ కొదువ ఉండదు, ఏ తెగులు కూడా మనల్ని సమీపించదు. కనుక దేవుడు ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలకు సమీపముగా వారి మధ్యలో ఆయన సన్నిధి ఉండాలి అని దేవుని యొక్క ఆజ్ఞ అయి మోషేకు సెలవిచ్చి ఉన్నాడు. ఇవన్నీ కూడా అన్ని తుమ్మ చెక్కలతో చేయబడినటువంటివి. మందసము, బల్ల ఇవన్నీ కూడా తుమ్మ చెక్కతో చేయవలసిందిగా దేవుడు సెలవిచ్చి ఉన్న దేవుడు. ఇదివరకు మనం తెలుసుకున్నాం, తుమ్మకర్ర మనిషి యొక్క జీవితానికి గుర్తుగా దేవుడు తుమ్మ చెక్క ద్వారా, తుమ్మ చెట్టు ద్వారా దేవుడు మందసాన్ని ఏర్పరచుకున్న దేవుడు. ఆయన మన జీవితాలను సరిచేయాలని, మనల్ని విలువైన పాత్రలుగా, విలువైన వస్తువులుగా, విలువైన వారిగా ఆయన మనల్ని ఏర్పరచుకున్న దేవుడు. ఆయన రక్తం ద్వారా ఆయన మనల్ని వెలపెట్టుకున్న దేవుడు. కనుక ఈ వెలలేనటువంటి తుమ్మ చెక్కతో చేయబడినటువంటి ఆ యొక్క మందసము దేవుని బల్లా సన్నిధి ప్రత్యక్షపు గుడారములో ఏ రీతిగా ఉంచబడిందో మనము కూడా ఆయనకు విలువైన వారమని దేవుడు మనకి జ్ఞాపకము చేయుచున్నాడు. దీనికి బంగారు తాపము చేయబడి ఉండటము ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ. దాని పలకలు 1.5 మూర, వెండి విమోచనకు సంకేతకము,
కడ్డీలు మోతకర్రలు వీటికి అమర్చబడి ఉన్నవి. ఉంగరాలతో ఇవి అమర్చబడి ఉన్నవి. ఈ విధంగా గుడారం అంతా అక్కడికక్కడే బిగించవచ్చు. ఈ యొక్క ప్రత్యక్షపు గుడారము దేవుడు వారికి నియమించినటువంటి ఈ ప్రత్యక్ష గుడారము వారు ఎక్కడ వారు వెళ్ళి వారు నివసించుటకు వారికి అనుకూలంగా ఉంటుందో అక్కడ వారు ఈ గుడారమును వేసుకొనుటకు అప్పటికప్పుడే దేనికది విడదీసి దాన్ని తీసుకొని వెళ్ళే విధముగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎంతో సౌకర్యవంతమైనటువంటి ఈ ప్రత్యక్ష గుడారమును నిర్మించుటకు దేవుడు వారికి ఆజ్ఞాపించి ఉన్నాడు. దేవుడు వారికి విధులుగా ఇచ్చి ఉన్న దేవుడు ఎంతగానో వారిని ప్రేమించిన దేవుడు కనుక వారికి ఏది అనుకూలమో, వారికి ఏది అయితే ప్రతికూలంగా ఉంటుందో అదే వారికి దేవుడు నియమించి ఉన్నాడు. ఈ గుడారం లోపలి ఇక్కడ లోపల తెర ఉంటుంది. ఈ తెర మందిరం లోపల 2 భాగాల మధ్యన ఉంటుంది. ఈ రెండిటిని ఈ తెర వేరుపరుస్తుంది. ఎందుకు అంటే చిన్నది అతి పరిశుద్ధ స్థలము, పెద్దది పరిశుద్ధ స్థలముగా దేవుడు ఇక్కడ ప్రత్యక్షపు గుడారంలో వేరుపరచబడి ఉంచి ఉన్నాడు. ఇందులోని ప్రతి భాగము కూడా యేసుక్రీస్తు వ్యక్తిత్వానికి, ఆయన మానవతకై చేసిన గొప్ప బలియాగమును గురించి చూపుటకు దేవుడు ఈ పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అనేటువంటి 2 ప్రదేశములను దేవుడు ఈ ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చి ఉన్నాడు. అదే సాక్ష్యపు గుడారం యొక్క రహస్యముగా దేవుడు మోషేకు సెలవిచ్చి ఉన్న దేవుడు. అందుకే అది సాక్ష్యపు గుడారం అని పిలువబడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఆరాధన గుడారం అని కూడా దాన్ని పిలవవచ్చు. ఎందుకంటే దాని యొద్దకు వెళ్ళినట్లయితే వారు చేసినటువంటి ప్రతి దోషమును బట్టి, పాపమును బట్టి వారు పాప పరిహారార్థ బలిని అక్కడ అర్పిస్తూ దేవునికి ఆరాధన స్తుతులు చెల్లించుటకు, దేవుడు చేసిన మేళ్ళంతటినీ జ్ఞాపకము చేసుకోవడానికి ఆ ప్రత్యక్షపు గుడారముని నిర్మించమని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. దేవుని బాహుబలము చేత, దేవుని పరాక్రమము చేత ఇశ్రాయేలులకు విమోచన ప్రాప్తించిందని మనం ఇదివరకు చదువుకున్నాం. ఈ ధర్మశాస్త్రము ఇశ్రాయేలునకు ఇవ్వబడింది. ఇశ్రాయేలు దేవుని యొక్క ప్రజలు. ఇది ప్రత్యేకమైన జాతిగా దేవుడు ఎన్నో జాతులు ఉన్నప్పటికీ కూడా ఇశ్రాయేలులను మాత్రమే దేవుడు ఆయన పిలుచుకొని ఎన్నో అద్భుతమైన కార్యములను వారి మధ్యలో చేస్తూ వారిని నడిపిస్తున్నాడు. వారి కృతజ్ఞత చెల్లించుటకు 10 తెగుళ్లలో ఏ తెగులు వాళ్ళకి రాలేదు. వారు అరణ్యంలో ప్రయాణిస్తున్నప్పుడు వారి బట్టలు పాతగిల్లలేదు, చెప్పులు తెగిపోలేదు, వారికి ఎలాంటి అనారోగ్యము రాలేదు. బండ నుండి నీరిచ్చినాడు. దేవదూతలు భుజించేటువంటి పూరేళ్లను, దేవుడు మన్నాను, మాంసమును ఇశ్రాయేలులకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. దేవునికి కృతజ్ఞత చెల్లించుటకు ఇవి వారి జీవితంలో ఎంతో విలువైనవి. మన జీవితంలో కూడా ఎన్నోసార్లు మన జీవితము ఇంకా అయిపోయింది అనుకునే సమయంలో దేవుడు మనల్ని కూడా ఇశ్రాయేలులకు చేసినటువంటి ఎన్నో మేలు, కృతజ్ఞతలు చెల్లించేటువంటి మేలు మన జీవితంలో కూడా మనము కలిగి ఉన్నాము. వాటన్నిటినీ మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ రాత్రికాల సమయమున మొదటి 19 అధ్యాయాలను మనము చదువుకున్నాము. అవన్నీ కూడా చరిత్రను గురించి వివరించినవైతే 20 నుండి పరిపాలన, దానికి అవసరమైనటువంటి శాసనములు, ఆజ్ఞలు, విధులను గురించి మోషే ద్వారా యెహోవా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించి ఉన్నాడు. రోమాపత్రిక 6వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్లయితే విశ్వాసము వలన జరిగేటువంటి నీతి కార్యములను గురించి రోమాపత్రికలో రాయబడి ఉంది. రోమపత్రిక 6వ అధ్యాయం 22వ వచనంలో అయితే ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మనము పాపంలో నుండి విమోచింపబడినాము. ఏ రీతిగా అయితే ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి విమోచింపబడినారో, దాస్యత్వము నుండి విడిపింపబడినారో, దేవుడు ఆ రీతిగానే మనల్ని కూడా పాపము నుండి, ఇప్పుడు మనల్ని పాపము నుండి విమోచించి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుట మనకు ఫలము. అదే మరి మన అంత్యమైనటువంటి మన జీవితానికి నిత్య జీవమును కలుగజేస్తుందని రోమా సంఘానికి పౌలు తెలియజేస్తున్నాడు. మరి మనము కూడా విమోచింపబడాలని,
ఆయన పరిశుద్ధతలోనికి వెళ్ళాలని మనము కూడా ప్రతిఫలము ఏ రీతిగా ఇశ్రాయేలీయులు పొందుకున్నారో మన జీవితంలో మనం ఆ రీతిగా పొందుకోవాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. 2 కొరింథీయులు 7 అధ్యాయము 1వ వచనము అయితే వ్యక్తిగతమైనటువంటి విన్నపమును గురించి తెలియజేస్తుంది. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతతోనూ సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. ఈ వాగ్దానము ఏంటంటే ప్రత్యేకమైన జీవితము, పరిశుద్ధత లేకుండా దేవుని యొక్క అద్భుతమైనటువంటి కృపను మనము పొందలేమని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ దేవుడు పితృవాత్సల్యముతో దేవుని యొక్క సన్నిధిని మనకిస్తున్నప్పటికీ కూడా మనము మన కల్మషమును సమస్త కల్మషము నుండి మనము పవిత్రులముగా చేసుకొనకపోతే మనము ఆత్మ సంబంధులముగా కాలేమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ ఇశ్రాయేలీయులు దేవుని యొక్క పరిశుద్ధతను పొందుకోవడానికి, సంపూర్ణతను పొందుకోవడానికి కారణం ఏంటంటే వారు దేవుని యొక్క భయములో ఉన్నారు కనుక, దేవునికి భయపడినారు కనుక, యెహోవా దేవునికి భయపడిన ప్రజలుగా వారు ఉన్నారు కనుక వారి జీవితంలో ఏం కలిగింది? పరిశుద్ధత కలిగింది. వారి హృదయము ఆత్మతో నింపబడింది. వారు జ్ఞాన వివేకములు కలిగిన వారుగా, బుద్ధి కలిగిన వారుగా ఉండడానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క భయము. ఈ దినమున నీవు నేను మనుషులను చూసి భయపడుతున్నామా? మన అధికారులను చూసి భయపడుతున్నామా? మన తోటి వారిని చూసి భయపడుతున్నామా? లేక మనల్ని సృష్టించిన సృష్టికర్తకు మనం భయపడుతున్నామా? మనల్ని మనము ఆలోచించుకుందాం, మనల్ని మనము పరీక్షించుకుందాం. ఒకవేళ మనము నిజముగా దేవునికి భయపడినట్లయితే ఆయన పరిశుద్ధాత్మ సంపూర్తి చేసుకొని మనం ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకునేదిగా రాత్రికాల సమయమున దేవుడు చేయబోతున్నాడు. ఎఫెసీకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనంలో అయితే కొత్త జీవితాన్ని ధరించడానికి కావాల్సినటువంటి వాక్యాన్ని ఎఫెసీలకు రాసిన 4వ అధ్యాయము 24వ వచనం. నీతియు యథార్థమైన భక్తి గలవారమై దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవుడు కొత్త జీవితాన్ని ధరింప చేయాలని, మనల్ని పవిత్రపరచాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. అందుకని ఏమంటున్నాడంటే నీతియు యథార్థమైన భక్తి గలవారమై జీవించినట్లయితే దేవునికి పోలిక చొప్పున మనము సృజింపబడిన వారము కనుక నవీన స్వభావము ధరించుకొనవలెనని దేవుడు ఈ రాత్రికాల సమయమున నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. వాక్యం చూసుకొని ఈరోజు ఈ ఆరాధనను ముగించుకుని 1 తెస్సలోనిక 4వ అధ్యాయము 7వ వచనంలో అయితే పౌలు దేవుణ్ణి సంతోషపెట్టడానికి మనము ఏ రీతిగా జీవించాలో సెలవిస్తున్నటువంటి మాటలను ఒకసారి ధ్యానించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధాత్మ లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏం చేయాలంటే
అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండినట్లయితే దేవుణ్ణి చూచేవారంగా ఉంటామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. పరిశుద్ధాత్మలో ఆధ్యాత్మికమైనటువంటి ఆరోగ్యము నిండి ఉన్నదన్నటువంటి సత్యాన్ని అనేక మంది భక్తులు వాక్యం ద్వారా తెలియబరిచి ఉన్నారు. పరిశుద్ధంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రికాల సమయమున ఈ ఆరాధన ద్వారా మనకు తప్పక సహాయం చేసి నడిపించును కాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయమున విన్న వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఆశతో ఎంతమంది బిడ్డలైతే ఈ లైవ్ ఆరాధనలో పాల్గొన్నారో వారందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యం ద్వారా తండ్రి ప్రభువా, మేము పరిశుద్ధంలో మగుటకు తండ్రి నీవు మాతో మాట్లాడినటువంటి హెచ్చరికలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మేము జ్ఞాన హృదయ వివేకములు కలిగి జీవించుటకు నీ ఆత్మతో నింపబడుటకు మీరే సహాయము చేసే దేవుడవు, మీరు మాతో ఉన్న దేవుడవు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇశ్రాయేలులను విడిపించినట్లుగా తండ్రి మా ప్రియ బిడ్డలను, ఈ లైవ్లో ఉన్న బిడ్డలను వారి బలహీనత నుండి యేసు నామంలో ఇప్పుడే మీరు విడిపించండి తండ్రి. విమోచనను కలుగజేయండి, సంపూర్ణమైన స్వస్థతను. అనారోగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్క బిడను తండ్రి మీరు ఈ నిమిషమే వీళ్ళు తాకండి ప్రభువా. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. సాయిబాబాని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన తన తల్లికి నాయన మెడలో క్లాట్ అయినటువంటి ఆ బ్లడ్ని తండ్రి ప్రభువా, మీరు ఇప్పుడే తండ్రి ఆ క్లాట్ని మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యతను దయచేయండి ప్రభువా. శరీరంలో బలహీనపరుస్తున్నటువంటి ప్రతి అవయవంతో మీరు మాట్లాడండి తండ్రి. నీకు వందనాలు. ఎందుకంటే ప్రభువా నీవు మమ్మల్ని సృష్టించిన సృష్టికర్తవు కనుక ప్రభువా, అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నా. నీకు అసాధ్యమైందంటూ ఏదీ లేదు కనుక ప్రభువా, తన తల్లి ఆయా బాధపరిచినటువంటి ఆ బలహీనత నుంచి ఇప్పుడే మీరు ఇన్స్టెంట్గా హీల్ చేయండి. నీకు సాక్షిగా నిలబెట్టుకోండి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను, స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రభువా. నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. తనకున్న బ్యాక్ పెయిన్ నుంచి ఇప్పుడే మీరు నాయన విడుదలను దయచేయండి ప్రభువా. బలహీనపరుస్తున్నటువంటి ప్రతి ఒక్క స్పిరిట్ని యేసు నామంలో మీరే బంధించండి తండ్రి. నీకు వందనాలు. అప్పుల బాధలను కలుగజేస్తున్న స్పిరిట్స్ని నాయన మీరు బంధించండి తండ్రి. అనారోగ్యంతో ఎవరినైతే పీడిస్తున్నారో తండ్రి ప్రభువా, పీడిస్తున్న ప్రతి ఒక్క స్పిరిట్ని మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభువా. నీ సంపూర్ణమైన విడుదలను మీరు వారికి దయచేయండి ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎగ్జామ్స్ కోసం సిద్ధపరిచిన బిడ్డలకు తండ్రి నీవే జ్ఞానము చేత వారిని నింపండి ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా నీకు అసాధ్యమైందంటూ ఏదీ లేదు కనుక ప్రభువా, విశ్వాసము వలన సమస్తము సాధ్యము కనుక తండ్రి, విశ్వాసముతో ప్రార్థన అవసరత కోరుతున్న ప్రతి ఒక్క బిడ హృదయాన్ని మీరు ఎరిగి ఉన్న దేవుడ ప్రభువా. నేను విజ్ఞాపన చేయగలను కానీ ప్రభువా, వారిని స్వస్థపరిచే దేవుడవు నీవు కనుక తండ్రి, నీ నామం పేరట తండ్రి వారి జీవితంలో అద్భుతములు చూచెదరు కాక తండ్రి, వారి జీవితంలో గొప్ప సాక్ష్యము పొందుకుందరు కాక నీ నామం పేరట ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను, స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ లైవ్లో ఎంతమంది బిడ్డలైతే పాల్గొంటున్నారో తండ్రి వారందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వీడియో చూడబోతున్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి తండ్రి ప్రభువా. వారి యొక్క ప్రతి ఒక్క అవసరతను నీ నామంలో తీర్చండి ప్రభువా. ఎవరు ఏ బలహీనత స్థితిలో ఉన్నారు, ఏ కృంగిన స్థితిలో ఉన్నారో ప్రభువా, అయ్యా వారి మానసిక పరిస్థితిలో తండ్రి ప్రభువా మీరే లేవనెత్తి సహాయం చేసే దేవుడు, నీ ఆత్మతో నింపే దేవుడు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తండ్రి ప్రభువా ప్రతి ఒక్కరిని మీరు తాకండి ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా తండ్రి ఇచ్చినటువంటి ఇటు సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువా, అయ్యా తండ్రి నీకే వేలాది వందనాలు చెల్లిస్తూ నిశ్చితమైతే నీకు ఇష్టమైతే మరి యొక్క లైవ్ ఆరాధన ద్వారా ప్రభువా నిన్ను స్తుతించే వరకు, నీ నామాన్ని ఘనపరచు వరకు తండ్రి ప్రభువా నీవే మాకు తోడయండి, సహాయం చేస్తారని నమ్మచ్చు. ఈ ఆరాధన అంతటిని బట్టి నీకే మహిమ చెల్లిస్తూ నజరేడైన యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. So put your